ఎస్ఎస్ఎంఏ 29 వారణాసి మూవీ ఇక్కడ షూట్ చేస్తున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. అసలు ప్రీమియర్స్ ఉన్నాయా లేదా? ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్ తెలిసిపోయింది. RC-17 స్టోరీ గురించి కొన్ని ఐడియాస్ వచ్చేసినాయి. విజయ్ దేవరకొండ కొత్త సినిమా వస్తుంది. ప్రభాస్ గారి కొత్త మూవీ ఈ డైరెక్టర్ తోట. అనిల్ రావిపూడి గారు ఒక కొత్త మూవీ మీద వర్క్ చేస్తున్నారట. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మన రియాక్షన్ ఛానల్ మ్యానఫిక్షన్ రియాక్ట్ కూడా చెక్అౌట్ చేసేయండి. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద రియాక్షన్స్ దానిలో పడతా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. స్టార్ట్ చేసేదో వచ్చేసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ పీస్ టు ద గ్రాండ్ లైన్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్ షో వచ్చేసింది. ఈ వీడియో వచ్చే పాటికి నేను షో చూస్తూ ఉంటాను అనమాట. సో రివ్యూ వీలైనంత తొందరగా వచ్చేసి ఉంటుంది. సో మీరు ఫస్ట్ సీజన్ బాగా నచ్చుంటే కంటిన్యూ చేయండి. నన్ను అయితే మాత్రం ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి, 1000 పైగా ఎపిసోడ్స్ ఉన్నాయి యానిమే. బట్ స్టిల్ నేను మాత్రం యానిమే స్టార్ట్ చేయండి అని చెప్తా. యానిమేతో పోలిస్తే ఇది దానికి కాలి గోటి కూడా ఏ రకంగా కూడా కంపారిజన్ రాదనమాట. అంత సూపర్ స్టోరీ, అంత క్రేజీ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒకవేళ కనుక మీకు ఫస్ట్ సీజన్ నచ్చితే కంటిన్యూ చేయాలనుకుంటే చేసేయండి. బట్ స్టిల్ ఐ రియల్లీ రికమెండ్ వాచింగ్ వన్ పీస్ ది యానిమే, వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఆఫ్ ఫిక్షన్. సో అదే కాకుండా ద బాయ్స్ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది. ఏమో బ్రో నాకు అసలు అంత అనిపించట్లేదు అనమాట. మేబీ బికాస్ ఆఫ్ సీజన్ కి రెండేళ్ళు గ్యాప్ ఇచ్చుడు అండ్ ఆల్సో ఇది జెన్వీతో కనెక్షన్, ఇది అర్థం కావాలంటే అది చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. నాకు ఫస్ట్ సీజన్ తర్వాత ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదనమాట. అండ్ ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఆబ్వియస్లీ ఈసారి అయినా హోమ్ మ్యాటర్ గానీ చంపేయాలి, వానికి ఇంకేదో ఇంజెక్షన్ కావాలి, దానికోసం ట్రై చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ మన సోల్జర్ బాయ్ వచ్చిండు, బిల్లీ బుచర్ కి పవర్స్ ఉన్నాయి, మధ్యలో లొల్లులు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి. వీటన్నిటి ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ ఈసారి హోమ్ మ్యాటర్ గా టోటల్ యూఎస్ఏని కంట్రోల్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ చైర్ లో కూర్చున్నట్టు ఒక షాట్ ఉంది. ఏమో నాకు ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే రావట్లేదు. ఐ డోంట్ నో వై. April 8 నుంచి స్టార్ట్ అవుతుంది సిరీస్. ఐఎమ్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. బట్ నాకు ఆ ఎక్సైట్మెంట్ రావట్లేదు. అరే వెంటనే చూసేయాలి, ఆగలేకపోతున్నాను ఫీలింగ్ అయితే రావట్లేదు. సో జననాయకన్ విజయ్ గారి జననాయకన్ పరిస్థితి అర్థమే కావట్లేదు భయ్య. చాలా 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 ఆగమాగం అయిపోతుంది. యాక్చువల్లీ March 9th నాడు వీళ్ళు కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని కట్ చేసి సెన్సార్ స్క్రీనింగ్ ఒకటి March 9th నాడు చేయాల్సింది. కాకపోతే ఆ సెన్సార్ టీంలో ఒకరికి హెల్త్ బాగుండకపోవడం వల్ల ఈ పర్టికులర్ సెన్సార్ స్క్రీనింగ్ March 17th పుష్ అయింది అన్నట్టు. సో యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు కనుక సెన్సార్ అయ్యి ఉంటే March 19th రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఏది మన దురంధర్ 2, ఉస్తాద్, ఇదే కాకుండా జననాయకన్, ఈ 3 రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు సెన్సార్ 17th పుష్ అవ్వడం వల్ల మాక్సిమం March 26th రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మాత్రం అది ఇప్పుడు డౌటే. ఎందుకంటే ఏప్రిల్లో మనకి తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఈ పర్టికులర్ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సులు లేని యాక్చువల్లీ మార్చ్లో రాకూడదు. బట్ వీళ్ళు ఎలా ట్రై చేస్తున్నారు, March 26th వస్తే రావచ్చు, లేకపోతే లేదు. టెక్నికల్లీ పెద్ద సినిమాలు ఏవి లేవు March 26th, దాన్ని కూడా పుష్ అయినాయి, అటైనాయి ఇటైనాయి. సో జననాయకన్ అయితే అదే పరిస్థితి ఉంది. చాలా 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 తతంగాలు జరుగుతున్నాయి. విజయ్ గారి పర్సనల్ లైఫ్, బయట ఎలక్షన్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో ఈ సినిమా జననాయకన్. నాకు అవన్నీ అవసరం లేదు కానీ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తే KVN ప్రొడక్షన్స్ మీద వేరే లెవెల్ జాలేసింది పోయా నాకు. ఎందుకంటే వాళ్ళు 2 పెద్ద సినిమాలు తీస్తున్నారు, ఒకటి జననాయకన్, ఇంకోటి టాక్సిక్. రూమర్స్ కరెక్ట్ అయితే ఈ 2 సినిమాల బడ్జెట్ కలిపితే 1000 కోట్లు అయిందంట. అంటే జననాయకన్ 500 అయిందంట, వాళ్ళే రాశారు. అండ్ ఆల్సో టాక్సిక్ కూడా 500 to 600 అయింది అంటున్నారు. టెక్నికల్లీ అంటున్నారు, తెలియదు మనకి. సో అంత బడ్జెట్ పెట్టుకొని టాక్సిక్ పోస్ట్పోన్ అయింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ బజ్ లేదు, అసలు బజ్ లేదు దానికి. అండ్ జననాయకన్ ఇలా అవ్వడం ఏమో మీకేమనిపిస్తుంది ఇప్పటి వరకు కింద కామెంట్స్ చెప్పండి. సో ఒకేసారి మళ్ళీ బాలీవుడ్ దిక్కు కన్నేస్తే సల్లు బాయ్, మన సల్మాన్ బాయ్ ఈసారైనా ఒక మంచి డిసిజన్ తీసుకున్నాడనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సల్మాన్ బాయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టెడ్ బై రాజ్ అండ్ డీకే. అండ్ ఇది ఒక క్వర్కీ సూపర్ హీరో మూవీ ఉంటుందట. మీరు విన్నది కరెక్టే. సల్మాన్ బాయ్ ఒక క్వర్కీ సూపర్ హీరో మూవీ డైరెక్టెడ్ బై రాజ్ అండ్ డీకే అంట. అది ఓకే, దీంట్లో హీరోయిన్ గా సమాంత గారు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఇప్పటి వరకు విన్నాయని మంచిగా అనిపిస్తున్నాయి. నాకు ఒకటే తేడా కొట్టేది ఏంటో తెలుసా, సల్మాన్ బాయ్ ఎఫర్ట్ పెడతాడా. మొన్న వచ్చిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఏ ప్రోమో చూసినా కానీ నవ్వొస్తుంది, ఏంది ఈ సినిమా అని ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఒకవేళ కనుక సల్లుబాయ్ ఆయన కెరియర్ ని సీరియస్ గా తీసుకొని, సినిమాని సీరియస్ గా తీసుకొని బాగా చేస్తే, ఎందుకంటే రాజన్ డీకే వాళ్ళకి మంచి స్టోరీ పడితే మాత్రం వేరే లెవెల్లో కుమ్మేస్తారు. సో బెటర్ చేయండి, బాగా చేయండి, కొంచెం ఎఫర్ట్ పెట్టండి, కష్టపడండి, కొంచెం పర్లేదు అని ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ రాజన్ డీకే కూడా ఈ మధ్యలో 2 సీజన్లు వచ్చేసినాయి. ఒకటి మన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 దరిద్రంగా ఉంది అసలు నాకు. దీనికంటే ముందు లైక్ సిటడెల్, హనీ బనీ కూడా అంత బాగా ఎక్కలేదు. అండ్ ఫర్జీ సీజన్ 2 వస్తుంది, అది ఎలా ఉండదో చూడాలి. కానీ ఏమో బ్రో, సల్లు బాయ్ అనేసరికి డౌట్ కొడుతుంది. ఇదే కాకుండా ఆల్ఫా, ఆలియా భట్ గారి ఆల్ఫా మన స్పై యూనివర్స్ లో నెక్స్ట్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 10th July 2026. ఇది యాక్చువల్గా December 2025 లోనే రిలీజ్ అవ్వాల్సింది వార్ 2 తర్వాత. అక్కడి నుంచి పోస్ట్పోన్ చేశారు. వార్ 2 దారుణంగా ఫ్లాప్ అయింది. దాని తర్వాత దే పుష్డ్ ఇట్ టు జనవరి నుంచి ఏప్రిల్ అన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఏకంగా జూలైకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ వార్ 2 వచ్చిన 11 months కి పుష్ అయింది సినిమా. అండ్ సినిమా మీద నమ్మకం లేదనే ఫీలింగ్ అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే దురంధర్ కొడుతుంది అక్కడ. దురంధర్ 2
ఈజీగా 2,000 కోట్లు కొడతా అని చెప్పేసి బజ్ అయితే వస్తుంది. స్పై సినిమాది, ఇది ఇంకో స్పై సినిమా. దీంట్లో ఆలియా భట్, శర్వరి అండ్ ఆల్సో అనిల్ కపూర్ వీళ్ళందరూ ఉన్నా కానీ లైక్ యూ డోంట్ హ్యావ్ దాట్ బిగ్గెస్ట్ స్టార్ పవర్ లైక్ ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ అని చెప్పలేను, ఎందుకంటే లైక్ ఇట్ రియల్లీ డింట్ మ్యాటర్ వాట్ కుదరలేదు. సో లైక్ వాళ్ళు క్రియేట్ చేసినంత బజ్ అయితే ఇది చేయలేదు. అండ్ దురంధర్ 2 రియలీ సెట్ అ బ్యాడ్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ మూవీ. సో ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఇంకేదో చేస్తారో తెలీదు. అండ్ ఆల్సో మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ స్పై యూనివర్స్, ఎందుకంటే ఇప్పుడు తలా తోక లేకుండా నడుస్తున్నాయి, ఎవరు వస్తారు ఎవరు చేస్తారు ఏం అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో సినిమాని ఏదో పేరుకి రిలీజ్ చేసేద్దాం వదిలేద్దాం అన్నట్టుగా చేస్తున్నారు నా ఫీలింగ్. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ధూమ్ 4 అట్లా అటు వెళ్ళిపోతున్నారు. సో మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? వస్తున్నా ఎందుకో అనే ఫీలింగ్ వస్తుంది నాకు మొత్తం. ఇదే కాకుండా ఒక బిజార్ రూమర్ విన్నా, చాలా బిజార్ రూమర్ అది. దట్ ఈస్ హృతిక్ రోషన్ కొరటాల శివ గారి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తారంట, ప్రొడ్యూస్డ్ బై హుంబాలే ఫిల్మ్స్. నాకు నిజంగా అర్థం కాలేదు నిజంగా. అంటే లైక్ ఇది ఒక రూమర్, ఇది స్పెక్యులేటివ్ రూమర్, చాలా స్ట్రాంగ్ రూమర్. కాకపోతే కొరటాల శివ గారు హృతిక్ రోషన్తో సినిమా చేస్తారంట హుంబాలేతో. అంటే నాకు ఒకటే వచ్చింది, మా ఎన్టీఆర్ గారిని మీరు హిందీకి తీసుకెళ్ళి వార్ 2లో విలన్ చేశారు కదా, ఒకటే చేయండి, ఏమొద్దు. కొరటాల శివ గారు హృతిక్ రోషన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ దేవరా 2లో విలన్ చేయండి. సార్ మాకు ఇంకేమద్దు అయ్యా, నాకైతే ఇంకేమద్దు ఇంకా అసలు. ఆహా సూపర్ ఉంటుంది. ఇంకా ఈసారి ఏముండదు అంటే తమ్ముడు లెస్ డూ తుమ్ముడు అంటారేమో నాకు అట్లే ఉంది. లైక్ ఒకవేళ జరిగితే మాత్రం ఏమో నాకైతే మాత్రం బిజార్ అనిపిస్తుంది. సో ఐ రియలీ ఎక్స్పెక్ట్, ఒకవేళ చేస్తే మంచి సినిమా చేస్తే హ్యాపీ. దేవరా 2 ఫస్ట్ అయితే వస్తుంది, దాని తర్వాత పరిస్థితి అన్నట్టు. సో ఏమో మీకేమనిపిస్తుంది హృతిక్ రోషన్ ఆ మూవీ విత్ కొరటాల శివ? కింద కామెంట్స్లో చెప్పండి. ఇదే కాకుండా ఇంకా బిజార్ న్యూస్ ఏంటంటే అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ మూవీ ఏంటి, వెంకీ అనిల్ కాకుండా ఇంకొక మూవీ, అదొక యానిమేటెడ్ మూవీ అవుతాడట. ఇట్స్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ మూవీ ప్రొడ్యూస్డ్ బై కేవిఎన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో నడుస్తుందట. 2 years పడుతుంది ఈజీ. అదైన తర్వాత సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈస్ గోయింగ్ టు బి రియలీ బిగ్ అంటున్నారు. మేబీ మిథాలజికల్లా ఏమో తెలియదు కానీ, ఎందుకంటే లైక్ ఈ మధ్యలో జరిగే పెద్ద సినిమాలన్నీ కూడా మిథాలజికల్ వెళ్తున్నారు. ఎందుకంటే ఆ బడ్జెట్ రికవర్ కావడానికి లైక్ అండ్ ఆల్సో ఒక మంచి స్ట్రాంగ్ పవర్ ఉండాలంటే, లైక్ బాగా పుల్ ఉండాలన్నా కానీ అలాంటి సినిమాలు కావాలన్నట్టు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్ కైండ్ ఆఫ్ మూవీ. చాలా బోల్డ్ డిసిషన్, చాలా బ్రేవ్ డిసిషన్ అని చెప్తా. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. లైక్ ఒక యానిమేషన్ అనేది ఒక మీడియం అయిపోవాలి. ఇదేదో చిన్నపిల్లల సినిమా, పెద్దోళ్ళ సినిమా అన్నట్టు కాకుండా మహావతార్ నరసింహలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆర్రేటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, గోరు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అది జస్టిఫై అయింది. అట్లాంటి సీన్స్ వల్ల ఇది జస్ట్ చిన్న పిల్లలకు అన్నట్టుగా ఆ రేఖ చెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు లాంటి డైరెక్టర్స్ వాళ్ళు కూడా యానిమేటెడ్ మూవీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్ స్టెప్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. బెటర్ సినిమాలు వస్తాయి, బెటర్ స్టోరీలు వస్తాయి, బెటర్ రెవెన్యూ క్రియేట్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ ఈజీ క్రియేట్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇది జరగాలి, ఇంకా మంచి సినిమాలు రావాలి, కంటిన్యూ అవ్వాలి. బాహుబలి ది ఎటర్నల్ వార్ వచ్చిన తర్వాత పరిస్థితి చూడాలి. ఇంకా ఇది, దాని తర్వాత మహావతార్, పరశురాము, ఇలా పెద్ద సినిమాలు వస్తూ రావాలి, మంచి సినిమాలు రావాలి, ఇంకా బాగుండాలి. సో మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద కింద కామెంట్స్ చెప్పండి. అండ్ విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ మూవీ రణవాలి, రౌడీ జనార్దన్ తర్వాత వచ్చే నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై శౌర్యు, అది హయనాన్న డైరెక్టర్. ఆ సినిమా వస్తుందంట. మధ్యలో విక్రమ్ కే కుమార్ గారి మూవీ కూడా ఉంది. ఇదే కాకుండా యాక్చువల్ న్యూస్ ఏంటంటే హయనాన్న డైరెక్టర్ శౌర్యు యాక్చువల్లీ నానితో నెక్స్ట్ మూవీ చేయాల్సింది. ఆ స్టోరీ ఆల్మోస్ట్ కుదిరిన తర్వాత నాన్నగారికి అంత బాగా వర్కౌట్ కాలేదంట. సో హీ మూవ్డ్ ఆన్ టు విజయ్ దేవరకొండ. ఈ సినిమా జరుగుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ నార్మల్ సాఫ్ట్ సినిమా, అంటే లైక్ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్, ఓవరాల్స్ ఒక హాయ్ నాన్న లాంటి ఒక ఎమోషనల్ సినిమా చాలా ఉన్నాయి. ఐ లవ్ హాయ్ నాన్న వాళ్ళు, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సో అట్లాంటి సినిమా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు లాస్ట్ సాఫ్ట్ సినిమా ఏం చేసిన ఖుషి అనుకోవచ్చు ఒక రకంగా. విజయ్ దేవరకొండ నాకు అంత బాగా ఎక్కలేదు ఆ సినిమా. అండ్ హాయ్ నాన్న చాలా బాగుంటుంది, నాకు చాలా బాగుంటుంది, రైటింగ్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ శౌర్యు ఎలా చూపిస్తాడు విజయ్ దేవరకొండని. అండ్ ఆల్సో ఇప్పుడు రణబాలి, రౌడీ జనార్దన్ తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ టాక్టిక్స్ మళ్ళీ, లైక్ ఇది చేయాలి అది చేయాలి అన్నట్టుగా. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. సో RC-17 రామ్ చరణ్ గారు 17th మూవీ డైరెక్టెడ్ బై సుకుమార్. ఆల్మోస్ట్ స్టోరీ లాక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా న్యూస్ వచ్చే విషయం ఏంటంటే పుష్ప 2 రిలీజ్ కాకముందే వీళ్ళు ఆల్రెడీ ఒక పాయింట్ సెట్ చేసేసుకున్నారు. ఈ పాయింట్ మీద సినిమా ఉంటుందంట. అండ్ 8 months ముందే ఈ స్టోరీ ఆల్రెడీ లాక్ చేసేదారంట. ఇప్పుడంతా కూడా ఈ పర్టికులర్ స్టోరీ మీద డిఫరెంట్ డ్రాఫ్ట్స్ రాస్తున్నారు, స్క్రిప్ట్స్ రాస్తున్నారంట. దీంట్లో ఒక డ్రాఫ్ట్ మన మృత్యుంజయ డైరెక్టర్ ఆయన కూడా రాస్తున్నారంట. హీఈస్ అ పార్ట్ ఆఫ్ సుకుమార్ గారి స్టోరీ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్. సో ఆయన కూడా చేస్తున్నారు. సో చాలా వర్షన్స్ ఆఫ్ స్టోరీ జరుగుతుంది. ఇది లాక్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ తర్వాత షూట్ జరుగుతుందంట. సో ప్రస్తుతానికి అయితే మాత్రం సుకుమార్ గారు ఫోకస్ అంతా కూడా మన పెద్ద పోస్ట్ ప్రొడక్షన్లో పెట్టుకున్నారు. పెద్ద సినిమా తొందరగా షూట్ అయిపోవాలని చెప్పేసి సెకండ్ యూనిట్ డైరెక్షన్ కూడా పెట్టుకున్నారంట. ఆ సెకండ్ యూనిట్ డైరెక్షన్కి మన రత్నవేలు గారి కొడుకు డిఓపిగా చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో March 30th లోపు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని
పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని April 30th కి సాలిడ్గా సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత టోటల్ ఫోకస్ విల్ బి ఆన్ RC-17 అంట. మీకు ఎలా అనిపిస్తుంది న్యూస్ అయితే మాత్రం? ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. పుష్ప 2 చూడగా అసలు ఏంది ఈ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. సుకుమార్ గారి స్ట్రాంగ్ జోన్కి మళ్ళీ రావాలి, సూపర్ సినిమా తీయాలి, మామూలుగా ఉండదు. నేను ఎక్సైటెడ్ బ్రో, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ చెప్పండి. సో ప్రభాస్ గారికి సంబంధించి ఇంకో కొత్త ఫోటో బయటకు వచ్చింది. మన కిష్కింద కాండం అండ్ ఎకో మూవీ డైరెక్టర్ అయిన దింజీత్ అయ్యాతన్ ఆయనతో ఒక ఫోటో దిగినట్టు ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది చూసినప్పటి నుంచి ఓకే, ఇప్పుడు దింజీత్ అయ్యాతన్తో ప్రభాస్ గారి సినిమా ఉండబోతుందా అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ దీనిలో హోంబాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ప్రభాస్ గారితో 3 సినిమాలు చేయాలి, దాంట్లో సలార్ 2 ఒకటి, మిగతా 2 సినిమాలు ఉండాలి, ప్రశాంత్ పరమ సినిమా ఆగిపోయింది. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఈ సినిమాని చేస్తారా, దింజీత్ గారితో చేస్తారా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే నడుస్తుంది. అది ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు, అంత స్పెక్యులేషన్ లోనే నడుస్తుంది. బట్ ఈ పర్టికులర్ ఫోటో వచ్చిన తర్వాత ఇంకొక సర్క్యులేషన్ వచ్చేది ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్ ఇట్స్ గోయింగ్ టు డిటీరియరేట్ అయితే గ్యారంటీ అవుతున్నాయి. సో నాకు కూడా అనిపించింది లైక్ తెలుస్తుంది, లైక్ హీస్ గెటింగ్ ఓల్డ్, ప్రాబ్లం కాదు, కాకపోతే కొంచెం లుక్స్ మీద శ్రద్ధ తీసుకోవాలి గ్యారంటీగా. అంటే సినిమాలో అలా కనబడకపోతే హ్యాపీ. ఇంకా కష్టం ఏంటంటే రాజాసాబ్లో వాళ్ళు చేసిన టెక్నిక్స్ ఇంకా దరిద్రంగా ఉంటాయి అనమాట. ఫేస్ స్వాప్లు, హెడ్ స్వాప్లు అని చేసి ఆగమట్టి చేసారు. ఐ రియల్లీ హోప్ ఫౌజీలో ఆర్ స్పిరిట్ లో ఇట్లాంటి సినిమాల్లో అలా చేయకుండా వీలైనంత వరకు ప్రభాస్ గారి చేయడమే బెటర్ నా ఫీలింగ్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా చూసినప్పుడు అది కనబడాలి. ప్రభాస్ గారి కోసం పోయినప్పుడు ప్రభాస్ గారు లేకపోతే ఎట్లుంటుంది నా ఫీలింగ్. అది దింజీత్ అయ్యాతన్ మేకింగ్ కిష్కింద కాండం నాకు నచ్చిన సినిమా. అండ్ ఏకోనే ఇంకోసారి చూడలే నేను ఇంకా. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ డైరెక్టర్తో ప్రభాస్ గారి సినిమా అయితే? ప్లీజ్ ఒక చిన్న సినిమా అండి, అనవసరంగా పెద్దగా స్కేల్ చేసి ప్రభాస్ గారు కాబట్టి అనవసరంగా స్కేల్ పెంచుతా, బడ్జెట్లు పెంచుతా, ఏదో చేస్తా అనుకోకుండా ఇది నిజమే అయితే ఈ సినిమా వస్తుందంటే మాత్రం తక్కువ బడ్జెట్లో ఏంటో నా ఫీలింగ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో అయిపోయింది. సో ఎన్టీఆర్ నీల్ జార్డన్ నుంచి వచ్చేసి ఆబ్వియస్లీ పెద్ద షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది త్వరలో. దీంట్లో RFCలో 3 పెద్ద సెట్స్ వేస్తున్నారు. దాంట్లో ఒక సెట్ ఫారెస్ట్ సెట్ అయితే, ఇంకొక సెట్ ఏమో విలన్ సెట్ ఉంటుందంట, విలన్ హౌస్ సంథింగ్ ఏదో ఉంటుందంట, అదొకటి. అండ్ ఆల్సో ఒక పెద్ద ఇల్లు సెట్ ఉంటుందంట. ఈ 3 సెట్లలో పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్, పెద్ద మేజర్ షెడ్యూల్స్ అన్ని దీంట్లోనే అయిపోతాయి అంట. అండ్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు మనం చూడని రేంజ్ లో కనబడబోతున్నారంట. మనకు ఆల్రెడీ మొన్న BTS లుక్స్ కనబడ్డాయి, ఎన్టీఆర్ గారు కొత్త లుక్ కొంచెం లీన్ గా కనబడుతున్నారు. నాకు అదొక్కటి తేడా కొడుతుంది. బట్ ప్రశాంత్ నీల్ మీద అసలు ఎలాంటి డౌట్ ఉండదు, సలార్లో వేరే లెవెల్ చూపించారు ప్రభాస్ గారిని. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. కొత్త అప్డేట్లు ఏమైనా వస్తాయంటే మాత్రం వెయిట్ ఫర్ May 19th, May 20th అప్పుడే వస్తుంది, ఇంకేమీ రాదు. అండ్ ఆల్సో ఈ ఇయర్ లో రిలీజ్ వచ్చినా లేదు. డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటున్నారు, సంక్రాంతి కూడా కష్టమే, మార్చ్, మే, ఏప్రిల్ అట్లా పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. కుమ్మేయాలి. ఈ షూట్ అయిపోయిన వెంటనే దేవరా 2కి వెళ్ళిపోతారు ఎన్టీఆర్ గారు. కైలాష్ వదిలే. సో యా, మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లేపండి. సో ఉస్తాద్ గబ్బర్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా అని చెప్పేసి ఒక కొత్త సాంగ్ రాబోతుంది. 3rd సాంగ్ ఇది. దాని ప్రోమో వచ్చింది 50 seconds. సాంగ్ ఎలా ఉంది అంటే వదిలే, నా స్టెప్స్ ఏమో వదిలే, నాకేమో మాట్లాడాలని అర్థం కావట్లేదు. సో సినిమా సెన్సార్ అయితే అయిపోయింది, U/A ఇచ్చారు. నేను ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు కదా, ఈ మధ్యలో సెన్సార్ వాళ్ళందరూ పేర్ల మీద పడ్డారు. లైక్ వానరాని వనవీర చేసిర్రు, మొన్న హే భగవాన్ హే బలవంత్ చేసిర్రు. ఇట్లా భగత్ సింగ్ ని పెట్టారు కాబట్టి వీళ్ళు పేరేమైనా మారుస్తారా అని డౌట్ వచ్చింది. సో ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ పేరు పెట్టేశారనమాట, ఉస్తాద్ భగత్ సింగే వస్తుంది. సో సినిమా విల్ బి రిలీజింగ్ ఆన్ 19th. ఏమో లైక్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఆబ్వియస్లీ వేరే లెవెల్లో టికెట్లు దిగుతాయి. బట్ స్టిల్ సినిమా మీద అంత బజ్ అయితే లేదనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఏదైతే సాంగ్ ఉందో మనకు వచ్చిన కాలర్ అవుతారా, అది 12th నాడు వస్తుందంట. 5 PM కి ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారు. ఈ మధ్యలో ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ట్రైలర్ వస్తా లేదా కూడా డౌటే. అడవి బిడ్డ నేలకొండ భగవత్ కేసరి రేంజ్ లో వెళ్తుందన్నమాట. సో నాకైతే మాత్రం కల్ట్ కెప్టెన్ గారు చెప్పే స్టేట్మెంట్లు అన్ని వింటుంటే వద్దయ్యా ఆపేయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది కల్ట్ కెప్టెన్ స్టేట్మెంట్స్ అని విన్న తర్వాత? ఈ పాట ఏదైతే ప్రోమో విన్నారో ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది కింద కామెంట్స్ లేపండి. పేడ్ ప్రీమియర్స్ నైట్ అంటే 18th నాడు నైట్ అయితే లేవు. ఎందుకంటే దురందర్ తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ఆఫ్ మల్టీప్లెక్సెస్ లేపేసింది. అండ్ ఆల్సో వాళ్ళు రిలీజ్ చేసే టికెట్ ప్రైస్ కూడా 295, 328 ఇంతే ఉన్నాయి. ఇప్పుడు ఉస్తాద్ వాళ్ళు అసలే బజ్ లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను 600, 700 పెట్టి టికెట్ ప్రైజ్లు పెడతా అంటే ఎవరు చూడరు, అదొకటి ప్రాబ్లం ఉంది. బట్ స్టిల్ అక్కడ పవర్ స్టార్, ఖచ్చితంగా జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు ఏమనిపిస్తుంది ఉస్తాద్ మీద ఇప్పటి వరకు మీకు ఏ రేంజ్ హైప్ ఉందో కింద కామెంట్స్ లేపండి. కల్ట్ కెప్టెన్ ఈస్ ఆన్ ద వే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వారణాసి నెక్స్ట్ షూట్ అంటార్క్టికాలో చేస్తారంట. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో ఎన్ని సినిమాలు అంటార్క్టికాలో షూట్ చేశారు తెలుసా? 10 కంటే తక్కువట. సో వారణాసి ఈజ్ వన్ ఆఫ్ దెమ్.
అంటే మీ ప్లానింగ్ ఏంటి చెప్పరా, మన డి సినిమాలో చెప్పరా, నీ ప్లానింగ్ ఏంటి, నీ డెడికేషన్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటా అంటారు చూస్తావా, అట్లుంది నాకు పరిస్థితి. హైలైట్ ఏంటంటే సెట్ వేసి మీరు వేసేసుకోవచ్చు. మీరు అంటార్టికాకి వెళ్తున్నారంటే ఎంత పెద్ద సీక్వెన్స్ అయి ఉంటుంది, ఎంత గట్టిగా ప్లాన్ చేసుకుని ఉంటారు, అది ఏమేం చేస్తున్నారు, రాజమౌళి గారు ఏం ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో మోక్ యాప్ అని చెప్పేసి మనకు అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి జరుగుతుంది, దే ఆర్ యూజింగ్ ఇట్. రాజమౌళి గారు కాబట్టి దాన్ని టు ద కోర్ టు ద లిమిట్ వాడేస్తారు. అది హ్యాపీ అనిపిస్తుంది. అండ్ సినిమాకి ఇంకొక 7 months అట్లా షూట్ బాకీ ఉంది. అండ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఏం లేదు, నీకు ఏం చెప్పలేకపోతున్నా బ్రో. వారణాసి గురించి ఏవి విన్నా కానీ మైండ్ పోతుంది అక్కడ. ఆ రేంజ్ లో న్యూస్ వస్తున్నాయి. జార్జియా షూట్ అన్నారు. అండ్ ఆల్సో 50 crores పెట్టి కాశీ సెట్ వేసారు. 1250 crores ఎంతో బడ్జెట్ సినిమాకి. 1250-1300 crores బడ్జెట్. దాంట్లో రాజమౌళి గారు కో ప్రొడ్యూసర్. ఇంకేం ఏంటో పిచ్చిలేస్తుంది అన్నట్టు. సో వేరే లెవెల్ ఉండబోతుంది. ఓవర్సీస్ బుకింగ్స్ చూడాలి. ఆ రోజు April 7th సినిమా రిలీజ్ మామూలు ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ సెప్టెంబర్ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, అంటే లైక్ బీజిఎం మీద వర్క్ స్టార్ట్ అవుతుందంట. సో సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. వారణాసి అయిపోయిన వెంటనే మహేష్ బాబు గారు నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పేస్తారంట. సో దాని మీద వర్క్ జరుగుతుంది. అండ్ మహేష్ బాబు గారు ఒక సేఫ్ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది అన్నట్టు. ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు ఏమనిపిస్తుంది వారణాసి షూటింగ్ ఇన్ అంటార్టికా అంట? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి సండే నాడు లైవ్ లో మాట్లాడుకుందాం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ చెక్అవుట్ మన రియాక్షన్ ఛానల్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్. దాంట్లో మెజారిటీ రియాక్షన్స్ పెడతాను. ద బాయ్స్ ట్రైలర్ లేదంటే అనకండి, వాడు కాపరేట్ వేసిండు అన్నట్టు. నా బాధ నేను చెప్పుకోవాలి. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బై.